ఫ్రెండ్స్, ఈరోజు నేను బొప్పాసికాయ కూర చేసి చూపిస్తున్నాను. ఇది మాకు ఇంట్లో కాసింది కాబట్టి లేతకాయ ముందు కోసి దాంతో కూర చేస్తున్నాను. దీన్ని మదనాభ చెట్టు అని కూడా అంటారు. ఇది చాలా మంచిది, అంటే పండు తింటారు అందరూ, కానీ పచ్చికాయలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో విటమిన్ ఏ, సిలు ఎక్కువగా ఉంటాయి. పాపైన్, కెమోపాపైన్ అనే ఎంజైమ్స్ మైక్రోబ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ల సంహారకాలుగా పనిచేస్తాయి. పండినదైతే కనుక గుజ్జుని పైపూతగా చర్మానికి రాస్తే మెరుపు వస్తుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అయితే పచ్చి బొప్పాసికాయ బాలింతరాలకి పెడతారు, మంచిగా పాలు పడతాయి. ఇందులో కెరోటనాయిడ్స్ ఉండడం వల్ల స్కిన్కి మంచి చేస్తుంది. అంటే స్కిన్ దాని ఎలాస్టిసిటీని పోనీయదు. మన బాడీలో జరిగే జీవన క్రియల ఫలితంగా ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి కదా, దీని ప్రభావంతో స్కిన్లోని కొలాజన్, ఇలాస్టిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి స్కిన్ తన న్యాచురాలిటీని కోల్పోతుంది. ఫలితంగా ఏమవుతుందంటే చర్మం ముడతలు పడుతుంది. దీన్ని కనుక వాడితే యాంటీ ఏజ్ ట్రీట్మెంట్ ఇంట్లో చేసుకోవడమే బాగుంటుంది. పండులోని ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ రెండు బ్లడ్ సర్క్యులేషన్ మన జుట్టు మూలాలకు కూడా చేరుస్తుంది. అందుకని జుట్టు పెరుగుతుంది. బొప్పాయి తింటే కళ్ళకి మంచిది అంటూనే ఉంటారు కదా. ఇది చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సింది పచ్చి బొబ్బాసి ముక్కలు, కొంచెం పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఉప్పు, పసుపు, కొంచెం కారం, కొంచెం నీళ్ళు, కొంచెం పోపు వేస్తున్నాను. పచ్చికాయని పచ్చడి చేసుకోవచ్చు, తర్వాత పప్పు చేసుకోవచ్చు, పులుసు మన ఇష్టం. మనం కాయగూరలు ఎలా వండుకుంటామో అలాగే అన్నీ వండుకోవచ్చు. అయితే కొంచెం పచ్చివి వేసినప్పుడు పచ్చి పాలు ఉంటాయి, అదంతా కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది. దాన్ని కడిగేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేగింది కదా, ముక్కలు వేసేస్తున్నాను. ఇలా కొంచెం కూరకి ఇది చాలా బాగుంది. మా ఫ్రెండ్ గిఫ్ట్ కింద ఇచ్చింది నాకు చాలా ప్రేమతో. ఇది అందుకని దీంట్లో ముద్దుగా ఉంటూ ఉంటాను. బాగుంది కదా. ఇలా ఇందులో కాస్తంత పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఒక కప్పు నీళ్ళు ఇలా వేసి ఉడికించవచ్చు దీన్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఇది ఉడికిందేమో. నీళ్ళన్నీ పోయాయి కదా, చూసారా ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కారం, అంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయచ్చు, కానీ నేను ఊరికే కారం వేస్తున్నాను, మన ఇష్టం. ఇందులో కరివేపాకు బదులు నేను కొంచెం మునగాకు వేస్తున్నాను. ఏదో రకంగా తినాలి కదా మునగాకు, అందుకని. సరే, ఎంత కలర్ఫుల్గా ఉందో కూర.